కశ్మీర్లోని పుల్వామా సిఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడి తమ పనేనని ఒప్పుకుంది పాకిస్తాన్. దాడికి పాల్పడింది జైషే ఉగ్రవాదులైనా ప్లానింగ్ చేసింది పాకిస్తానేనని ఆ దేశ ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అహ్మద్ నిజం ఒప్పుకున్నారు. దీంతో భారత్లో జరిగిన అన్ని ఉగ్రదాడుల్లో పాక్ ప్రమేయం ఉందని తేలింది. పహల్గామ్ సహా దేశంలో జరిగిన ఉగ్రవాద దాడులకు ముమ్మాటికి పాకిస్తానే కారణమని భారత్ ప్రపంచం ముందు చెప్తోంది. మొన్న పాక్ రక్షణ శాఖ మంత్రి ఇవాళ ఆ దేశ సైన్యాధికారి నిజం ఒప్పుకున్నారు. మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, పుల్వామా ఉగ్రదాడిపై మొన్నటి నుంచి భారత్ చేస్తున్న ఆరోపణలు నిజమయ్యాయి. పుల్వామా దాడి మాపనే పాక్ అనే ప్రకటించుకుంది. అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, పహల్గామ్ అటాక్ తర్వాత రివెంజ్ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్నటువంటి క్రమంలోనే పాక్ అదేవిధంగా భారత్ పైన ఒక ఇంత కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఆ తర్వాత దశల వారీగా చూసినట్టయితే కూడా భారత్ పైన డ్రోన్లతోటి మిసైళ్లతోటి విరుచుకుపడుతున్నటువంటి క్రమంలోనే పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్ర కుట్రలను ఎప్పటికప్పుడు మనం తిప్పికొడుతూనే వస్తున్నాం. సింధూర్ ఫేజ్ 1 కావచ్చు, ఆ తర్వాత 2, 3, ఆ తర్వాత జరుగుతున్నటువంటి ఎల్ఓసికి సంబంధించినటువంటి ఏదైతే ఫైర్ సీజ్ నిబంధనలు ఉల్లంఘించింది, ఆ తర్వాత ఆ విషయాన్ని కూడా ప్రపంచ దేశాల ముందు పెడుతూ కూడా భారతదేశం చాలా వరకు వ్యూహాత్మకమైనటువంటి ప్రతిదాడులను చేస్తూ కూడా మొత్తం మీద భారతదేశంలో ఉన్నటువంటి ఎల్ఓసి బార్డర్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని అంతా కూడా కాపాడుతూ వస్తుంది. ఇలాంటి క్రమంలోనే పాకిస్తాన్కు అదేవిధంగా భారతదేశానికి మధ్య జరుగుతున్నటువంటి కొన్ని చర్చలకు సంబంధించిన పరంపరల్లో చూసినట్టయితే ఈరోజు పాకిస్తాన్కు సంబంధించినటువంటి కొన్ని కుట్ర కోణాలన్నీ కూడా బయటపడడం జరిగింది. ఏదైతే 2019 ఫిబ్రవరి 14వ తేదీ జరిగినటువంటి పుల్వామాలోని ఆర్మీ కాన్వాయ్ పైన దాడి జరిగింది. ఆ దాడి ఘటనకు సంబంధించిన దానిలో మన ఆర్మీ జవాన్లైనటువంటి 40 మంది అక్కడే స్పాట్లోనే చనిపోయినటువంటి ఘటన భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా దాన్ని పేర్కొంటారు. ఇలాంటి ఘటన పైన కూడా గతంలో కూడా పాకిస్తాను ఉగ్రవాదులతో కలిసి కూడా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిందనేటువంటి అపవాదు ఉన్నటువంటి పాకిస్తాను ఈరోజు ఆ విషయాన్ని ఒప్పుకోవడంతో ఆ రోజు జరిగినటువంటి ఉగ్ర కుట్రలన్నీ కూడా పటాపంచలయ్యాయి. ఈ విషయాన్ని కూడా ఎవరో కాదు, అక్కడ ఉన్నటువంటి ఎయిర్ మార్షల్ అయిన చీఫ్ అయినటువంటి అహ్మద్తో పాటుగాను అదేవిధంగా లెఫ్టినెంట్ కల్నల్ అయినటువంటి అహ్మద్ చౌదరి కూడా ఈ విషయాన్ని ప్రెస్ మీట్లో ఒప్పుకోవడంతోటిగా పాకిస్తాన్ చెందినటువంటి ఉగ్రవాద సైనిక చర్యలన్నీ కూడా చాలా వరకు బయటపడడం జరిగింది. ఇలాంటి వ్యవహారం పైన చూసినట్టయితే ఈరోజు ఆన్ ది రికార్డ్ ప్రకారంగా చూసినట్టయితే ఒక లెఫ్టినెంట్ కల్నల్తో పాటు దేశం సంబంధించినటువంటి ఎయిర్ మార్షల్ అయినటువంటి అహ్మద్ షరీఫ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఒకంత చాలా వరకు వాళ్ళ యొక్క దుస్సాహసం కావచ్చు, నాటి జరిగినటువంటి ఉగ్రవాద కుట్ర కోణాల వెనుక తామే ఉన్నాము, ఆ పుల్వామా దాడి ఘటనకు సంబంధించి దానిలో భాగస్థులమయ్యామని ఒక లెఫ్టినెంట్ కల్నలే ఈ విషయాన్ని బాహాటంగా చెప్పడంతో ఇక పాకిస్తాన్లో దాగి ఉన్నటువంటి టెర్రరిస్టులు కావచ్చు, పాక్ సైన్యం టెర్రరిస్టులతో కలిసి కూడా ఇటు భారతదేశం పైన చాలాసార్లు ఓవైపున పార్లమెంటు దాడి కావచ్చు, పుల్వామా దాడి కావచ్చు, ఇలాంటి రకరకాలకు సంబంధించినటువంటి ఉగ్రవాద కుట్ర ప్రేరేపితకు సంబంధించినటువంటి దాడులను కొనసాగిస్తూనే ఉంది. దాన్ని మాత్రం మనం కౌంటర్ అటాక్ చేస్తూ వస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే పహల్గామ్కి సంబంధించినటువంటి ఘటన తర్వాత యావత్తు భారతదేశం అంతా కూడా రగిలిపోయింది. అదేవిధంగా పాకిస్తాన్కు గట్టి చర్య కావచ్చు, గట్టి బుద్ధి చెప్పాలనే వ్యవహారంతో కూడా ఆపరేషన్ సింధూర్తో పేరుతో జరిపినటువంటి అటాక్లో చూసినట్టయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి 5 టెర్రరిస్ట్ సంబంధించినటువంటి బేస్ క్యాంపులు కావచ్చు, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి 4 బేస్ క్యాంపులను మనము పూర్తిగా ధ్వంసం చేశాం, నామరూపాలు లేకుండా చేసినటువంటి ఘటనతోటి కూడా పాకిస్తాన్లో దాగి ఉన్నటువంటి టెర్రరిజం సంబంధించినటువంటి స్థావరాలు బేస్ క్యాంపులు ఉన్నాయనే విషయం కూడా బహిర్గతమైంది. ఇలాంటి క్రమంలో కూడా తర్వాత ఆపరేషన్ సింధూర్ 2 ఫేజ్ కావచ్చు, ఆ తర్వాత పాకిస్తాన్ తోటి ఎల్ఓసి బార్డర్లో జరుగుతున్నటువంటి కాల్పులకు సంబంధించినటువంటి పరస్పర కాల్పులకు సంబంధించినటువంటి ఘటన పైన కూడా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి దేశం సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ఇలాంటి వ్యవహారంలో ఓవైపున ఫైర్ సీజ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఉల్లంఘన చేస్తూనే పాకిస్తాన్ మనపైన భారతదేశం పైన దాడి చేస్తూ వస్తుంది. మరోవైపున చూసినట్టయితే ఇలాంటి క్రమంలో భారతదేశం త్రివిధ దళాలన్నీ కూడా పాకిస్తాన్ కుట్ర సంబంధించినటువంటి చర్యలను ఎప్పటికప్పుడు
తిప్పికొట్టుతూనే వస్తుంది. ఓ వైపున చూసినట్టయితే డ్రోన్లు కావచ్చు, అదేవిధంగా టర్కీ సహాయంతో పెద్ద ఎత్తున ఎయిర్కి సంబంధించినటువంటి ఈ మిసైల్స్ను, అదేవిధంగా 400 డ్రోన్లను తీసుకొచ్చి కుట్రపూరితంగా మన ఆక్రమిత కాశ్మీర్ కావచ్చు, గుజరాత్తో పాటుగాను మొత్తం ఎల్ఓసికి సంబంధించినటువంటి బార్డర్లో వాటిని ఉపయోగిస్తూ భయభ్రాంతులకు గురి చేయడం, అంతేకాకుండా ఎల్ఓసి బార్డర్లో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి జనాన్ని భయపెట్టిస్తూ కాల్పులు తెగబడి 16 మందిని కూడా పొట్టన పెట్టుకుంది. అంతేకాకుండా కొంతమంది పోలీసు సంబంధించినటువంటి ఆర్మీ జవాన్లు కూడా వాళ్ళ చర్యలకు, వాళ్ళ కాల్పులకు కూడా వీరమరణం పొందారు. ఇలాంటి సిచ్యువేషన్లో చూసినట్టయితే పాకిస్తాన్కును అదేవిధంగా భారతదేశంకు మధ్య కొన్ని రకాల చర్చలు కొనసాగాయని, అదేవిధంగా ఫైర్ సీజ్ సంబంధించినటువంటి ఒప్పందం పైన కూడా ఇరు దేశాలకు మధ్య చర్చ జరుగుతుందనే ఒక కుట్ర కోణంతో కూడా వాళ్ళు అంటే కాల్పుల విరమణ ఒప్పందంలో తాము భాగస్థులమయ్యాము, కాబట్టి ఇక నుంచి కాల్పులు ఉండబోవు అంటూ కూడా చాలా వరకు ఇటు పాకిస్తాన్ చెప్పింది. కానీ ఆ నిబంధనలు ఉల్లంఘిస్తూనే వాళ్ళు ఎప్పటికప్పుడు భారతదేశం పైన ఉగ్రదాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. మొత్తం మీద ఇలాంటి సిచ్యువేషన్లో చూసినట్టయితే ఈరోజు పాకిస్తాన్ చూసినట్టయితే లెఫ్టినెంట్ కల్నల్ అయినటువంటి అహ్మద్ చౌదరితో పాటుగాను, అదేవిధంగా అహ్మద్ చెందినటువంటి ఆ దేశం సంబంధించినటువంటి ఎయిర్ మార్షల్ ప్రకటనతోటి చాలా వరకు వాళ్ళు పుల్వామా దాడి 2019 ఫిబ్రవరి 14న జరిగినటువంటి దాడి వెనుక తామే ఉన్నామని మాత్రం ఈరోజు అధికారపూర్వకంగా వాళ్ళు వెల్లడించినటువంటి క్రమంలో వారి ఉగ్ర కుట్రలు, వాళ్ళ యొక్క పాకిస్తాను టెర్రరిస్టుతో కలిసి జరిపినటువంటి ఉగ్రవాద నెట్వర్క్ సంబంధించిన విషయాలు కూడా బయటపడడం జరిగింది. ఇలాంటి విషయాన్ని మరి ఇక ఐక్యరాజ్య సమితి ముందు కావచ్చు, అదేవిధంగా మొత్తం ప్రపంచ దేశాల ముందు మరి పాకిస్తాన్ ఒక దోషిగా తేలుతుంది. ఇక మరోవైపు చూసినట్టయితే భారతదేశం ఆపరేషన్ సింధూర్ మాత్రము ఆగబోదు, అదేవిధంగా టు బి కంటిన్యూ అవుతుందంటూ కూడా భారతదేశ రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ చెప్పడము. మరోవైపున చూసినట్టయితే పాకిస్తాన్ చెందినటువంటి ఏదైతే బేస్ అంటే టెర్రర్ సంబంధించినటువంటి బేస్ క్యాంపులు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా టెర్రరిజాన్ని అంతమొందించే వరకు ఈ ఆపరేషన్ సింధూర్ ఆగబోదంటూ కూడా ఇప్పటికే ఓవైపున రక్షణ శాఖ మంత్రి కావచ్చు, అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి అజిత్ దోవల్తో పాటుగాను భారత ప్రధాని మోదీ కూడా ఎప్పటికప్పుడు చర్చలు కొనసాగిస్తూ వాళ్ళు అంటే పాకిస్తాన్ ఒకవేళ దాడులు చేస్తే ప్రతి దాడులకు మాత్రం తాము సిద్ధంగానే ఉంటాము, ఒకవేళ సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి ఒప్పందంలో వాళ్ళు పూర్తిగా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం తాము కూడా ఉల్లంఘించబోమని చెప్పారు. కానీ ఇలాంటి పాకిస్తాన్కి సంబంధించినటువంటి గతంలో అంటే 2000కు సంబంధించినటువంటి పుల్వామా దాడి ఘటన వెనుక తామే ఉన్నామని చెప్పినటువంటి వ్యవహారం పైన ఇక భారత్ సంబంధించినటువంటి త్రివిధ దళాలతో పాటు భారత ప్రభుత్వం కూడా దీనికి ప్రతిచర్య మరి ఎలా తీసుకోబోతుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అంశం. Pakistan's airspace, Pakistan's land, Pakistan's ADIZ and territorial waters, there's no compromise. There's no compromise. Pakistan's people, when they are threatened, their loss of life, loss of material, it cannot go unnoticed, cannot go like that. We owe it to our nation. And the pride and the trust the Pakistani nation has on our armed forces, we have always upheld it at all cost. We try to tell them with our tactical brilliance in Pulwama. Now we showed them our operational prowess and strategic guile and guide, and I think they should take heed. If Pakistan's airspace, Pakistan's land, Pakistan's ADIZ and territorial waters, there's no compromise. There's no compromise. Pakistan's people, when they are threatened, their loss of life, loss of material, it cannot go unnoticed, cannot go like that. We owe it to our nation. And the pride and the trust the Pakistani nation has on our armed forces, we have always upheld it at all cost. We try to tell them with our tactical brilliance in Pulwama. Now we showed them our operational prowess and strategic
guile and guide, and I think they should.